చెప్పేది మరి ఎట్టుంది ఊరు పరిస్థితి? ఎలక్షన్ లో జోరు ఉన్నట్టుంది ఊర్లో. ఉన్నది కానీ ఇక మరి ఎవరని మనకు నిజాయి తెలియదు. ఇక ఉండాల్సి ఉన్నది సమానంగా. కానీ ఒక ఇటు పోవాలి అటు అన్నట్టుంది. నాకు ముగ్గురే ఇప్పుడు ఊళ్ళున్నాయన వేస్తాడా, బయట ఉన్నాయన వేస్తాడా, 10 రూపాయలు అందాది ఊరైనా తెలియదు. ఓళ్ళు పోటీ చేస్తున్నారు, ఓళ్ళు పోటీ చేస్తురే ఊళ్ళో జనార్దన్ ఆడ నాల పొదచుండే అమ్మ పడవై కన్నా లింగారెడ్డి ఇద్దరు రెడ్డిలే. ఇక అక్కడ పోతే ఇక కమ్యూనిస్ట్ ఆయన అన్నాడు. మరి కమ్యూనిస్ట్ ఆయన ఉన్నాడు వాడు అన్నాడు. మరి నాకు తెలియదు పడ్డా నడుస్తుందా నడుస్తలేదు ఏమో నాకు తెలియదు. ఆయన ఇస్తారేమో కానీ నాకైతే తెలియని ముచ్చట మాట్లాడుతూ అప్పుడు నువ్వు ఉన్నప్పుడు రాజకీయాలు అప్పటి రాజకీయాలు ఎక్కడి అప్పుడు వద్ద ఫలానా అంటే ఏమంటే చేసినాం కానీ ఈ తాగుడు చింపిస్తుడు ఇదంతా ఓడిస్తుండు ఆయన. ఇప్పుడు ఏమైనా వాళ్ళదే మన ఏం లేదు. ఇప్పుడు ఎంత చదువుకుంటారు ఇట్లా మళ్ళీ పైసలకి ఇవ్వబడుతుంది జనాలు. ఇక చదువుకుంటుండ్రు అని అంటే ఏం చెప్తాం వాళ్ళకు బూకరు పైసలు అంటే పిచ్చి అన్నట్టు. మా హాస్పిటల్లో కష్టం చేసుకుంటూ వస్తాయని మేము చూస్తాం. ఈ పోతే వాళ్ళు 10 ఇస్తారు వాళ్ళు 10 ఇస్తారని మేము తెలుగు అన్నట్టుంది. నాకు ఆరోగ్యం బాగలేదు అందుకని కుక్కున్నా ఈడకేమో ఎవరన్నా ఉంటే గాడి నుంచి పక్కన చేస్తున్నాడు. ఆడికి పోతే ఇక్కడ తిన్నా తిన్నా ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఇకేమో ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నా, ఇప్పుడు బాగున్నా. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక తిరిగింది, ఇప్పుడు ఈయన ఉన్నారు. కానీ చేసే పనులు కరెక్ట్ చేయలేదు ఈయన. ఇక అన్న మాటలు వాగ్దానం కరెక్ట్ కాలే. ఇస్తాను ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆయన అన్నమాట కూడా ఆయన ఇదే చేస్తా అదే ఇస్తాను. ముసలి పింఛన్లు కూడా వేస్తాను ఇస్తాను. అయ్యేది లేదు. మన ఏ రైతు బంధు కూడా ఇస్తాను. ఇంకా రైతు బంధు అయితే వాళ్ళే రాలే. వీరే ఏడాది దొరుకుతుంది దొరకలేదు అప్పుడు. ఇక మరి ఆడికి పైసలు ఎక్కువ వేసి ఒకరు 160, 150 తెచ్చిండ్రు. ఇద్దరికి కావాలి ఉండకపోతే ఇక అన్న దొంగతనం తెచ్చి ఆడంగా తెచ్చి లోపల అమ్ముకుందాం కొందరు. ఇక గట్టుంది కథ. చీరలు మంచిగా బాగానే మరి ఏమో వచ్చినాయి అంటుంది కానీ నేనైతే చీర కట్టుకొని పోయి ఓటేయమంటారుగా. చీర కట్టుకొని పోయి ఓటేయమంటారు కానీ చేస్తారా ఇక్కడ ఎంతసేపు మాత్రం జనం 10 ఎక్కడ ఉంటే అటు పోతారో 10 ఇటు అది 10 తీసుకొని అయినా కూడా ఓళ్ళు చేసేది వాళ్ళకేస్తారు. ఇది మాత్రం ముఖ్యమైన. అందరికి ఇచ్చినారు చీరలు మరి అందరికీ లేదు. మరి సంఘ పొలకి ఇచ్చిండట అందరికీ అందరికీ. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి మంచి చెడ్డ మంచి అన్న. ఇప్పుడు అంతా అట్ట కాదు. మైద సంఘ పొలకే ఇచ్చిండు. ఎందుకే రోజు రోజుకు రాజకీయాలు ఇట్లా అయిపోతున్నాయి. మారుతున్నాయి మరి. వెనక రాజ్యం కాదు అంత. ఇప్పుడు ఇది 3 రోజుల టోళ్ళే అంతా కాదు. వెనకటోళ్ళు బతికిన కాయ కష్టం చేసిన వాళ్ళు లేదు. ఇప్పటి వాళ్ళకి అప్పటికప్పుడే బీమారి చెప్పలేదు వస్తుంది. మరి గట్టుంది కానీ ఎంతైనా రాంగ ఈ విషయాలు ఇట్లా అవి వచ్చినట్టు వస్తుంది. ఇట్లా పోతారు అటు వచ్చి ఇట్లా పోతారు చాలా వరకు. నాకా 2 బిడ్డలు 1 కొడుకు. ఆ కొడుకు పిల్లలు లేరు. మా బిడ్డకే 3 కొడుకులు. పెద్ద ఆయన చనిపోయాడు అల్లుడు. ఇప్పుడు ఇద్దరు రెడ్డిలేగా ఎవరు మంచి అంటే వల్ల ఇక అంగు అట్లా ఆయన చేస్తూ ఈయన ఊళ్ళో ఉన్నాడు అన్నట్టే. అంతేగాని పెద్దగా రాజకీయాలకు వచ్చి అది చేసినోడైతే కాదు. ఎప్పటి వాళ్ళు లేరు. ఇక మన ఇండియాలో పెద్దలు వాళ్ళు పట్టేండ పోయిన వాళ్ళు. ఇక భూములు అన్నీ దగ్గరికి అయినాయి. ఇంకా ఆ భూములు కొందరు చేస్తుండ్రు. ఇప్పుడు ఆ ప్రభుత్వం పట్టించుకున్న పెద్ద మనుషుల్ని మీలాంటి వాళ్ళని ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని మంచిగా
ఇక అప్పుడు ఆ తాగటం పట్టించుకొని ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఇక ఎంతైనా అట్లా లోపలికి కదా, మన ఏమో మనం చేసుకుంటాం, ఇక అందులో పోతలేం అన్నట్టు. అట్లా ఎవరు రమ్మంటే ఆడికి పోతాం అంతేగాని పెద్ద ఎత్తున అయితే నాకు ఎక్కర్లేదు.